న్యూ టీవీ తెలుగు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర పేరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. న్యూయార్క్ లో జరిగిన ఎన్ఆర్ఐల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకొచ్చిందని తెలిపారు. ఇది పీపీపీ మోడల్లో ఉంటుంది. ఈ యూనివర్సిటీకి చైర్మన్ గా ఆనంద్ మహీంద్రను నియమించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆనంద్ మహీంద్ర మరో 2 రోజుల్లో స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్నారు. ఈ నెల 1న ముచ్చర్లలో స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల సమీకరణ కోసమే ఈ రోజు న్యూయార్క్ వచ్చినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ నిర్మించారు. 159 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ పూర్తయినప్పుడే ఇంత అభివృద్ధి జరిగిందని, నేడు 250 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ మణిహారం అయితే ప్రాంతీయ రింగ్ రోడ్ వడ్డానం అవుతుందని వ్యాఖ్యానించారు. రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని 3 అంచెల కింద అభివృద్ధి చేసేందుకు మెగా మాస్టర్ ప్లాన్తో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రపంచంలో చాలా మంది వైద్యం కోసం మన దేశానికి, మన రాష్ట్రానికి వస్తున్నారు.